పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూస్తే కనుక 200 calories ఆఫ్ ఏ హీట్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ 40 grams ఆఫ్ ఏ లిక్విడ్ టు ఇట్స్ ఏ గ్యాసియస్ స్టేట్స్. దెన్ లేటెంట్ హీట్ ఆఫ్ ఏ వేపరైజేషన్ హౌ మచ్. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం అండి. 200 calories ఆఫ్ ఏ హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ ఉందంట. దేనికి కావాల్సి వచ్చింది? 40 grams ఆఫ్ లిక్విడ్ని గ్యాసియస్ స్టేట్లోకి కన్వర్ట్ చేయడానికి 200 calories ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అయింది. అయితే వాట్ ఈస్ ద హీట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఏ వేపరైజేషన్? ఇక్కడ వేపరైజేషన్ మనం ఎందుకు తీసుకున్నాం అంటే అక్కడ స్టేట్మెంట్లో క్లియర్గా చూస్తే అక్కడ 40 grams ఆఫ్ ఏ లిక్విడ్ అనేది గ్యాస్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్నే వేపరైజేషన్ అనేసి అంటాం. ఓకే, ఇక్కడ సింపుల్గా చూద్దామండి. ఒకసారి మనకి హీట్ కోఎఫిషియంట్ క్యూతో డినోట్ చేస్తామండి. ఇక్కడ మనకి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఫార్ములా వచ్చేసరికి హీట్ కోఎఫిషియంట్ క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఏ వేపరైజేషన్. ఇక్కడ షార్ట్ ఫార్ములాలో వేసారండి. క్యూ అంటే హీట్ కోఎఫిషియంట్, ఎం అంటే మాస్, ఎల్ఈ అంటే గనక లేటెంట్ హీట్ ఆఫ్ ఏ వేపరైజేషన్ అండి. సో చూద్దాం, ఇక్కడ క్యూ అంటే ఎంత అండి? 200 calories ఆఫ్ ఏ హీట్ ఎనర్జీ. ఎం అంటే మాస్, ఎంత అండి? ఇక్కడ మాస్ 40 grams. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లేటెంట్ హీట్ ఆఫ్ ఏ వేపరైజేషన్. సో సింపుల్గా క్యూ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎంత? 200 calories. మాస్ ఎం అంటే ఎంత అండి? మనకి 40 grams. సో ఇక్కడ మనం 40 వేసేసుకుంటాం. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో దాన్ని మనం అక్కడే ఉంచేస్తాం. సో 40ని ఇక్కడ 40ని ఈక్వల్కి ఆపోజిట్ పంపిస్తే అది బై అవుతుందండి. ఎందుకంటే 40 అనేది మనకు అక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ని అక్కడ ఉంచేసేసి ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే ఫోర్త్ టేబుల్లో 25 times క్యాన్సిలేషన్ అవుతుందండి. సో ఫైనల్ ఆన్సర్ ఈసే 5 calories by gram లేటెంట్ హీట్ ఆఫ్ ఏ వేపరైజేషన్. ఇక్కడ క్యాలరీ బై గ్రామ్ అనేది యూనిట్స్ అండి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్కి. సో ఇక్కడ పైన మనం 200 calories తీసుకున్నాగా, అందుకే అక్కడ క్యాలరీస్ రాసాము. డినామినేటర్లో గ్రామ్స్ అండి. 40 grams ఉంది కదండి. సో అక్కడ జిఎం అంటే గ్రామ్స్. 1 gram లిక్విడ్ ఎవాపరేట్ అవ్వడానికి 5 calories ఆఫ్ ఏ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది అనేసి చెప్తున్నాం అండి. సో ఇదండి, పాలిటెక్నిక్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది, మనకి ఫిజిక్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద వీడియో చేసి పోస్ట్ చేస్తాను.